హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఈరోజు వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ కొత్త వారు ఎవరైనా మన ఈ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి. మీ మొక్కల డెవలప్మెంట్కి చాలా బాగా యూస్ అవుతాయి, ఓకేనా. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మన వంటింట్లో దొరికే వస్తువులతోనే ఒక చక్కని ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి తయారు చేసి ఇవ్వడం వల్ల మొక్కల వేర్లు చాలా దృఢంగా తయారవుతాయి. అండ్ మనము మట్టిలో ఇప్పుడు మనం తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ మన మొక్కకి ఇవ్వడం వల్ల మట్టి సారవంతంగా మారుతుంది. మట్టి సారవంతంగా మారడం వల్ల మొక్క చాలా బలంగా పెరుగుతుంది. మొక్క బలంగా పెరగడం వల్ల ఎక్కువ పూలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనము అన్ని రకాల మొక్కలకి చక్కగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతకు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో మనము ఏమి యాడ్ చేసాము, ఎలా తయారు చేసాము అనే విషయం మీరు తెలుసుకుంటే ప్రతిరోజు మీ మొక్కలకి ఇదే లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి మీ మొక్కలకి ఇస్తూ ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయండి. మరి ఇది మనం ఎలా తయారు చేసుకున్నాము అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి వీడియో నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, ఇదే రైస్, మిగిలిపోయిన అన్నం. మనము నైట్ తిన్న తర్వాత మిగిలిపోయిన అన్నంతో ఓ అద్భుతమైన లిక్విడ్ ఫర్టిలైజర్ ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ మన మొక్క పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట రైస్. అండ్ దానికి తోడుగా నేను కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశాను. బెల్లంలో మనకి ఎక్కువగా ఐరన్ ఉంటుంది కాబట్టి, అండ్ బియ్యంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఇవి రెండిటి మిశ్రమం మన మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఇవ్వడం వల్ల మన మొక్క హెల్దీగా పెరుగుతుంది అండ్ ఎక్కువ పువ్వులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నేను ఈ విధంగా నైట్ మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా మన మొక్కలకి యూజ్ చేసుకుంటున్నాను. అండ్ మనము అన్నము డైరెక్ట్గా కూడా ఇచ్చేయవచ్చు మొక్కలకి. చిన్న పాదులాగా చేసేసి కొద్దిగా అన్నం ఇచ్చి ఆ మట్టితో కప్పేస్తే సరిపోతుంది. కాకపోతే మనకి ఈ విధంగా మనం కొద్దిగా అన్నాన్ని గ్రైండ్ చేసేసి మనము ఈ ప్రాసెస్లో ఇస్తే కొంచెం త్వరగా కంపోస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ విధంగా తయారు చేశాను. మీరు కూడా చక్కగా తయారు చేసుకుని ఫ్రెండ్స్. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండ్ రూపాయి ఖర్చు లేకుండా టోటల్ ఆర్గానిక్, ఓకేనా. పుల్లటి మజ్జిగ, ఓకేనా. కొద్దిగా పుల్లటి మజ్జిగను కూడా యాడ్ చేశాను. పుల్లటి మజ్జిగ మన కుండీలో ఉన్న మట్టిని సారవంతంగా మారుస్తుంది. వీటి మిశ్రమంతో మనము లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఇస్తున్నాము. ఎక్కువ ప్రోటీన్స్, ఐరన్ అండ్ న్యాచురల్ ఫంగిసైడ్ అనమాట. ఇప్పుడు మన మొక్కకి ఏమైనా ఫంగస్ వచ్చినా సరే, ఆకులు ముడత వచ్చినా సరే, మనము ఈ ఫర్టిలైజర్ని, ఇప్పుడు తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ని స్ప్రే రూపంలో కూడా చక్కగా మన మొక్కలకి స్ప్రే చేసేయచ్చు ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ ఉంటుంది, చక్కగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట, ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్ అండ్ మనకి చాలా ఈజీగా, మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఈ విధంగా మనము ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని మన మొక్కలకి ఇస్తూ ఉంటే ఎక్కువ పువ్వులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇదే ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసుకొని మీ మొక్కలకి ఇచ్చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ మొక్క చూసారు కదా, సమ్మర్లో మీ మొక్కలకి ఏసీ లాంటి వీడియో అని చెప్పేసి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. అదే ప్లాంట్ అనమాట ఇది. చూసారు కదా ఎలా డెవలప్ అయిందో. అండ్ ప్లాంట్ చూడండి ఎంత హెల్దీగా ఉందో, ఎన్ని మొగ్గలు వేసిందో మీరే చూడండి. మీరు ఒక వీడియో చూడకపోతే ఆ వీడియోని మీరు వెళ్ళి చూసి, మీరు కొత్తగా ఏమైనా ప్లాంట్స్ నాటుకోవాలనుకుంటే ఈ విధంగా నాటుకోండి. ఈ ప్లాంట్ వచ్చేసి మనం రీసెంట్గా రీపాటింగ్ చేసుకున్నాము. జాస్మిన్ ప్లాంట్, మల్లె మొక్క. చూడండి 15 days అవుతుంది ఫ్రెండ్స్ నేను ఈ మొక్కని రీపాటింగ్ చేసేసి. అండ్ లీవ్స్ అన్నీ తీసేసాం కదా, చూడండి ఎంత చక్కగా డెవలప్ అయిందో. ఆకులన్నీ తీసేసాము అండ్ కొత్త బ్రాంచెస్ వచ్చాయి. అండ్
చక్కగా హెవీగా మొగ్గలు కూడా వేయడం జరిగింది. మీరు కూడా ఈ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే చక్కగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కామెంట్స్కి రిప్లైగా వీడియో చేసి పెడతాను. ఓకేనా? అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఒక 3 కామెంట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అండ్ రోజ్ ప్లాంట్ డెవలప్ అవ్వట్లేదు అండ్ కొత్తగా వచ్చిన బ్రాంచెస్ ఎండిపోతున్నాయని చెప్పేసి ఆ కామెంట్స్కి నేను త్వరలోనే ఒక వీడియో చేసి పెడతాను. కామెంట్స్ అడుగుతూనే ఉండండి. మీ కామెంట్స్కి నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి. చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఇవి మనం కుండీలోనే చక్కగా పాలకూర అండ్ మెంతికూర ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది అప్కమింగ్ వీడియోస్ అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు మిస్ కాకండి. చాలా ఈజీ ప్రాసెస్లో మనం మన ఇంట్లోనే ఆకుకూరలను డెవలప్ చేసుకోవచ్చు. అండ్ మన నర్సరీలో పూసిన సంపంగి పూలు వైట్ అండ్ ఎల్లో. Take care. Thank you for watching. Please subscribe.